హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. ఇక వర్షాకాలం కోళ్ళకు వచ్చే రోగాలకి మెడిసిన్ అండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి క్లారిటీగా చెప్పడం అనేది జరిగిద్దండి. 100% రిజల్ట్ అండి. ఇది నేను చేసి చూశానండి, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా కానీ కోళ్ళను పెంచే వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే ఇలా డిసీజెస్ అండి. వీటిల్లో వచ్చే లాభాలు ఏవో కానీ ఇలా డిసీజుల వల్ల పోయే నష్టాలే చాలా ఉంటాయండి. అందుకనే డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. అందుకనే ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మనం ప్రయత్నించి చూడాలండి. ఇక కోడి లక్షణాలు చూసుకున్నట్లయితే ఇలా మెడ వంచి నించోవటం, కాళ్ళు ముడుచుకోవటం, రెట్ట అనేది గ్రీన్ కలర్లో వైట్ కలర్లో వేయటం దీని లక్షణాలండి. ఇలా వచ్చినప్పుడు ఈ కోడిని ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వేరే కోళ్ళతో కలవనీయకూడదండి. ఇది పిల్లల కోడి అయ్యేసరికి ఇది పిల్లల వెంట తిరుగుతుందండి. అందుకని దాని పిల్లలకు కూడా ఈ డిసీజ్ అని వచ్చేసిందండి. నేను వాటికి కూడా ఒక మెడిసిన్ యూజ్ చేశానండి. పిల్లలకు వెంటనే తగ్గిపోయింది. ఎందుకంటే పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువ ఉండిద్దండి. అందుకనే ఫాస్ట్గా రికవర్ అయిపోయే పిల్లలు. ఈ పెట్టని చూసుకున్నట్లయితే దీనికి ఇలా మనం పెట్టే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కండిషన్లో మనం పెట్టే ఫుడ్ వల్ల కూడా అది గ్రోత్ అనేది లేదా కండిషన్ అనేది ఫాస్ట్గా మన హ్యాండిల్లోకి వచ్చేసిద్దండి. మెడిసిన్ పనిచేసేదానికంటే కూడా మనం దాని మీద చూపించే ఇంట్రెస్ట్ కూడా చాలా వాటికి ఉండిద్దండి. ఇలా కోడికి డైలీ నైట్ టైమ్స్లో ఫుడ్ అనేది మనం తినిపించుకోవాలంటే, ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్లో ఫుడ్ తినదండి. నైట్ టైంలో దానికి కొంచెం ఆకలిగా ఉండటం వల్ల మనం ఏదైనా చల్లటిది కానీ మజ్జిగన్నం లాంటిది కానీ ఏదైనా అరిగిపోయే ఆహారం అండి, ఎగ్జాంపుల్ ఇడ్లీ, ఇలా మజ్జిగన్నం ఏదైనా పెట్టుకోవాలండి. ఎందుకంటే అవి డైజెషన్ బాగా అవుతాయి. లేదా మేత తిన్నప్పుడు ఓఆర్ఎస్ అనేది సిరంజిలో తీసుకొని డైరెక్ట్గా దానికి మనం తాపించవచ్చండి. ఈ వీడియోలో కనపడుతున్న ఈ మెడిసిన్ అనేది నేను యూజ్ చేశానండి. ఎలా యూజ్ చేశాను అనేది మీకు చెప్తానండి. ఎన్ని డోసేజీల్లో యూజ్ చేశానో చెప్తానండి. ఇక మేత అనేది ఇలా వీటికి నలిపి పెట్టుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా డైజెషన్ అయిద్దండి. ఇలా మేత అనేది మనం పెట్టుకుంటే దానికి చాలా బాగుండిద్దండి. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ కొంచెం తక్కువగా ఉండిద్దండి. ఇలాంటి కండిషన్స్లో మనం దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలండి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దానికి ఫీడ్ అనేది మనం పెట్టుకోవాలండి. మీరు చూసుకున్నట్లయితే దీనికి ఫీడ్ నేనే తినిపించానండి. డే 1 నుంచి ఇలా రికవరీ అయ్యే వరకు నేనే చేత్తో ఇలా తినిపించానండి. అప్పుడే ఇది కోలుకుందండి. ఇది 4th డే అండి. 4th డేలో వీడియో తీశానండి. ఇలా తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అదే మేతల్లో పడిపోయిందండి. ఇలా మనం పెట్టుకున్న తర్వాత మేతని డైలీ దానికి 1 అవర్ ఆగిన తర్వాతే ఇంజెక్షన్ అనేది మనం చేసుకోవాలండి. ఎంత తింటే అంత పెట్టాలండి. దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలండి మనం మేత పెట్టే టైంలో. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ డల్ అయిపోకూడదు కోడిపిల్ల అనేది. అందుకనండి ఇలా పెట్టుకోవాలి. మీకు వీలైతే ఓఆర్ఎస్ కూడా పెట్టుకోవచ్చండి. ఓఆర్ఎస్ పెట్టుకుంటే చాలా మంచిదండి. మన మనుషులకి నీరసం ఎలా ఉండిద్దో వీటికి కూడా ఉపయోగపడిద్దండి అది. ఓఆర్ఎస్ పెట్టుకోవచ్చు. లేదా విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి, అవి వేసుకున్నా కానీ కోడికి ఎనర్జీగా ఉండిద్దండి. ఇలా ఫీడ్ చేసిన తర్వాత 1 అవర్ ఆగిన తర్వాతే ఇంజెక్షన్ చేయాలండి. ఎందుకంటే ఫీడ్ అనేది తిని కొంచెం అది హెల్దీగా కనిపించిద్ది. తర్వాతే మనం ఇంజెక్షన్ అనేది చేసుకోవాలండి. ఇక ఇంజెక్షన్ అనేది మెలాక్సికమ్ అనే ఇంజెక్షన్ ఉండిద్దండి. అది స్టార్టింగ్ 1.5 ml తీసుకోవాలండి. తర్వాత నుంచి కోడి రికవరీ రేట్ని బట్టి అది తగ్గించుకోవాలండి. 1.5 ml కంటే ఎక్కువ తీసుకోవద్దండి. నేనైతే నా దానికి 1.5 ml తీసుకున్నానండి. 1.5 ml తర్వాత నేను అలా 2 days చేశానండి. 1.5 ml తర్వాత నుంచి 1 ml చేశానండి. అలా ఒక 4 days అయితే నేను చేశానండి. తర్వాత కోడి అనేది ఆటోమేటిక్గా మేతలో పడిపోయిందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ వచ్చే వీడియోలో కోడి అనేది ఆటోమేటిక్గా మేత అనేది అదే తినిద్దండి. ఇక ఇంజెక్షన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. అందరికీ తెలిసిందేనండి ఇంజెక్షన్ చేయటం, కానీ 2 ప్లేస్లు ఉంటాయండి చేసేది ఇంజెక్షన్. ఒకటి రెక్క భాగం, రెండోది చెస్ట్ అండి, బోర భాగం. ఆ 2 ప్లేస్లో మనం ఎక్కడైనా చేసుకోవచ్చు కోడికి అనేది. ఇక మేత చూసుకున్నట్లయితే కడుపు నిండా పెట్టానండి, చూసుకోండి. దాంట్లో అది చూపించాను వీడియోలో కూడా. అలా పెట్టుకున్న తర్వాత మనం కోడిని సెపరేట్గా వేసుకోవాలండి. వేరే కోళ్ళతో కలవనీయకూడదండి డిసీజ్ తగ్గేంత వరకు. అప్పుడే మిగిలిన వాటికి డిసీజ్ అనేది రాకుండా ఉండిద్దండి. ఇక పెట్టుకునేటప్పుడు మాత్రం అది ఎంత తింటే అంత పెట్టాలండి ఓపికగా. మన మనుషులకి ఎలా అయితే డిసీజ్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటామో అలా వీటికి ఉండదు కనుక
ఉన్నా కానీ అక్కడ వీటి కండిషన్ని చూపించే టైంకి సరైన కండిషన్లో ఇవి ఉండవు కాబట్టి అక్కడ తినలేవండి మేత అనేది. మనమే వాటిని జాగ్రత్తగా వేసుకోవాలండి, ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా కానీ ఇంజక్షన్స్ కానీ. మెయిన్గా ఈ కోళ్ళకి వన్స్ ఒక ఏదైనా డిసీజ్ వస్తే తగ్గే అవకాశాలు 50%. అది తగ్గాలంటే మనం చూపించే ఇంట్రెస్ట్ కూడా చాలా వరకు ఉండిద్దండి. నీడిల్ జాగ్రత్తగా చూసుకోవాలండి, నీడిల్ బెండ్ ఉండకుండా చూసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా నార్మల్గా వాటర్ తీసుకొని ఇంజక్షన్లోంచి మళ్ళీ ఒకసారి వాటర్ కొట్టి ఇంజక్షన్ అనేది వాడాలండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న మెలాక్సికమ్ అనేది అండి, ఇది 30 ml మెలాక్సికమ్ 30 ml తీసుకోవాలండి. ఇలా సిరంజి ద్వారా జాగ్రత్తగా తీసుకొని మనం 1 ml తీసుకోవాలండి. ఇప్పుడు నేను 5th డే కాబట్టి 1 ml తీసుకుంటున్నా. స్టార్టింగ్ అయితే 1.5 తీసుకున్నానండి నేను. ఇక కోడి సైజుని బట్టి కూడా ఇది ఇంజక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉండిద్దండి. చిన్న వాటికైతేనేమో 1/2 ml, పెద్ద వాటికైతేనేమో 1 ml అని ఉండిద్దండి. చూసి చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వచ్చినట్లుందండి, 1 ml తీస్తాను. 1 ml కంటే ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే కోడి రికవరీ అయిపోయింది. ఇప్పుడు 1 ml సరిపోతుంది మనకి. 1 ml తీసుకున్నాను. ఇక ఇలా సిరంజిలో వాటర్ డ్రాప్స్ కూడా ఉండకూడదండి, దాన్ని అలా ట్యాప్ చేయాలి. అప్పుడు వాటర్ డ్రాప్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ వాటర్ డ్రాప్స్ వల్ల కోడి బాడీలోకి వెళ్ళినప్పుడు అది కొంచెం బ్లడ్ అనేది క్లాట్ అవ్వటం అలా జరుగుతుందండి. అలా ఉండకుండా ఉండడానికి వాటర్ డ్రాప్స్ అని తీసేసుకోవాలి. ఇక ఎక్కడ చేయాలంటే 2 పార్ట్లో చేసుకోవచ్చండి. ఒకటి రెక్క భాగం, రెండోది చెస్ట్ భాగం అని చెప్పే కదండి. ఇక నేను ఎప్పుడైతే చెస్ట్కే చేస్తానండి, ఎందుకంటే ఇలా డిసీజ్ వచ్చిన వాటికి బాడీ పెయిన్స్ కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి రెక్కలకు చేసినప్పుడు అవి రెక్కలు కొంచెం ఆడించడంలో ఇబ్బంది పడతాయి కాబట్టి చెస్ట్ పార్ట్ అనేది కోడికి కింద భాగంలో ఉండిద్ది కాబట్టి అది పెద్ద సమస్యగా ఉండదు కాబట్టి చెస్ట్ భాగానికి ఎక్కువ చేయడానికి నేను ఇష్టపడతానండి, నాకు తెలిసినంత వాటికి. సో చెస్ట్ భాగంలో కండ కొంచెం ఎక్కువ ఉన్న దగ్గర చూసుకొని మనం ఆ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కొంచెం చూసుకొని ఏదైనా చిన్న ఏమైనా ఉంటే చూసుకొని ఇంతకుముందు చేసిన దగ్గర కాకుండా పక్కన చేసుకోవాలండి. నీడిల్ అనేది మొత్తం అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలండి, మొత్తం నీడిల్ పెట్టకూడదు. మీ అందరికీ తెలుసు, నీడిల్ అనేది కొంతవరకే కండలోపికే, కోడి కండ భాగంలోకి వెళ్ళిన తర్వాత ఇంజక్షన్ అనేది చేయడం స్టార్ట్ చేయాలండి. చూడండి నేను ఎలా జాగ్రత్తగా చేస్తున్నానో, అక్కడ చేసే భాగంలో ఒత్తి పట్టుకుంటే కోడికి అనేది పెయిన్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది. అలా ఒత్తి పెట్టుకున్న తర్వాతే చేయాలండి. ఇంజక్షన్ మొత్తం చేసేసానండి. చూడండి, చేసిన తర్వాత అనేది మన ఫింగర్ అనేది అక్కడ పెట్టాలండి. అక్కడ పెట్టి నీడిల్ని లాగాలండి జాగ్రత్తగా. లాగిన తర్వాత కొంచెం దాన్ని ప్రెషర్ చేయాలి. అక్కడ ప్రెషర్ చేసి అలా ఒత్తటం వల్ల దానికి కొంచెం మెడిసిన్ అనేది అక్కడ ఉన్న ప్రాంతం, ఆ ఏరియా మొత్తం అనేది స్ప్రెడ్ అవుతుందండి. అలా చేసుకున్న తర్వాత కోడిని కొంచెం మనం టెంపర్ చేసుకొని దాని ప్లేస్లో వదిలేసుకోవాలి. ఇక నెక్స్ట్ డే అండి, ఇంజక్షన్ చేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోడి చూడండి దానంతటా అదే దాని పిల్లలతో మేత అనేది తింటుంది. చూడగలరు మీరు వీడియోలో. కొంచెం బెటర్ అయిందండి. 4th డే అండి ఇది. 4th డేకి ఇది కొంచెం రికవరీ అయింది. ఆటోమేటిక్గా ఓన్గా అదే మేత తినడానికి వెళ్తుంది. చూడండి వీడియోలో చూడగలరు మీరు. చూడండి, నేను 4th డేనే ఇంక పెట్టేశానండి, సద్దలు పెట్టేసేదానికి. సద్దలు తింటుంది పిల్లలతో పాటు. పిల్లలకు వచ్చిన ఇన్ఫెక్షన్కి నేను మెడిసిన్ అనేది ఇంజెక్షన్స్ చేయలేదండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, వాటికి నేను మెడిసిన్ అనేది చేయలేదు. నేను హోమ్ రెమెడీ వాడానండి దానికి. మీ అందరికీ తెలుసండి అదేంటంటే నేను ఇప్పుడు చెప్తానండి. అది చిన్నపిల్లలకి నేను ఏం వాడానంటే అండి, ఇది మన చిన్న ఎల్లిపాయ అని ఉండిద్ది కండి వైట్ కలర్లో, ఆ ఎల్లిపాయ అనేది పేస్ట్ లాగా చేసి వాటి వాటర్ని కోడి పిల్లలకి హాఫ్ గ్లాస్ తాపించానండి. ఫస్ట్ డేనే నాకు రికవరీ అయిపోయిందండి. ఎప్పుడైనా మెడిసిన్ కంటే కూడా మన న్యాచురల్గా ఏదైతే ప్రకృతిలో దొరుకుతుందో దానితో చేస్తేనే మెడిసిన్ అనేది త్వరగా రికవరీ అయ్యిద్దండి దేనికైనా కానీ. దాన్ని నేను ఈ కనిపించే పెట్టకు కూడా పెట్టానండి. ఆ వాటర్ ఆ పేస్ట్ అనేది దీనికి కూడా తినిపించడం జరిగింది. అందుకనే కొంచెం న్యాచురల్గా కూడా ఇవి రికవరీ అయ్యాయండి. ఇలా చేసుకున్నట్లయితే మనకి కోడి అనేది ఫస్ట్ డే నుంచి రికవరీ అయ్యే డే వరకు మనకి కాన్ఫిడెన్స్గా కోడి ఉండిద్దండి. ఎందుకంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ అలా ఉండాలండి, మనం ఇచ్చే ఫీడ్ కూడా అంతే ఉండాలండి. సద్దలు కూడా డైరెక్ట్గా ఇవ్వకూడదండి. వీటిని 1 డే నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత ఇచ్చానండి నేను. సద్దలు అనేది నేను డైరెక్ట్గా ఇవ్వనండి కోళ్ళకి. వీడియోలో మీరు చూసుకోవచ్చండి, ప్రజెంట్ డే అండి. 2 పిల్లలతో పెట్ట అనేది చాలా హెల్తీగా తిరుగుతుందండి. ఇంకా టోటల్గా రికవరీ అవ్వలేదండి, ఇంకా ఒక 20% రికవరీ ఉందండి. ఇలా మెడిసిన్ చేసుకుంటా మనం ఫీడ్ అనేది జాగ్రత్తగా పెట్టుకుంటే రికవరీ అయిపోయిద్దండి.
మీరు ఇచ్చే మెడిసిన్ ఏదైనా కానీ 50 to 70%ఏనండి. మెడిసిన్ తర్వాత మనం ఇంకో 30% ఇంట్రెస్ట్ పెడితే కానీ కోడి రికవరీ అవ్వాలని కోడి కన్ఫామ్గా రికవరీ అవుతుందండి. మనం చూపించే ఇంట్రెస్ట్ని బట్టే కోడి అనేది రికవరీ అవుతుందండి. ఈ మెడిసిన్ అని వాడచ్చు. లేదా ఇంకోటి ఆక్సిటెట్రాసైక్లిన్ అనేది ఇంజెక్షన్ ఉండిద్దండి. అది కూడా 1 ml చొప్పున వాడినట్లయితే కోడి కూడా రికవరీ అవుతుంది. ఇక ఈ నేను చెప్పినట్టు చిన్నెల్లిపాయ అనేది కూడా వాడి చూడండి, దానివల్ల కూడా ఉపయోగం ఉంటుందండి. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న పెట్ట అనేది నెక్స్ట్ మంత్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం లక్కీ డ్రా అనేది పెట్టడం జరుగుతుందండి. ఆ లక్కీ డ్రాలో విన్ అయిన సబ్స్క్రైబర్స్కి ఈ పెట్ట పిల్ల ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. మీకు కూడా కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.